నేను చెప్తే ఈ 3 ప్రాంతాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంది. ఆ 3 ప్రాంతాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. వెల్కమ్ టు రియాలిటీ అప్డేట్స్ బై వెంకీ. ఇప్పుడు మీకు ఒక 3 ప్రాంతాల గురించి చెప్తాను. ఈ 3 కూడా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి ప్లేస్. ఈ 3 ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్కి వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 3 ప్రాంతాల్లోనే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంది. ఆ 3 ప్రాంతాలు ఏంటంటే 1 తుక్కుగూడ, 2 షాద్నగర్, 3 కడతాల్. ఈ 3 ఎందుకంటే ఈ సౌత్ హైదరాబాద్లో ఈ 3 ప్రాంతాలకి చాలా డిమాండ్ ఉంది. దేని గురించో చెప్తా. ఫస్ట్ తుక్కుగూడ తీసుకోండి. తుక్కుగూడ సౌత్లో ఉన్న దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. 1 ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉండడం అయితే, 2 శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఓఆర్ఆర్ మీదుగా ట్రావెల్ చేస్తే చాలా ఈజీగా రీచ్ అయ్యే లొకేషన్ ఈ లొకేషన్. అండ్ ఇక్కడ ఐఐటి బేస్ చేసుకునే ఉండాలంటే కాదు, ఈ చుట్టుపక్కల కూడా చాలా ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. నెక్స్ట్ ఫర్దర్ గా చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. లైక్ ఫ్యాబ్ సిటీ ఉంది, ఫాక్స్కాన్ ఉంది, టీసీఎస్ ఆదిపట్ల నియర్ బై ఉంది, డబ్ల్యూటీసీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది. ఇవన్నీ కూడా ఈ తుక్కుగూడ సెంటర్ వేసుకుంటే విత్ ఇన్ 10 కిలోమీటర్ రేడియస్ లోనే ఉన్నాయి ఇవన్నీ. సో తుక్కుగూడ నెక్స్ట్ బూమింగ్ ప్లేస్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మార్కెట్ లో 30,000 ఫర్ స్క్వేర్ యార్డ్ నుంచి 75,000 ఫర్ స్క్వేర్ యార్డ్ దాకా ఉంది. రానున్న 2-3 ఏళ్లలోనే 1 lakh వరకు రీచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి షాద్నగర్. ఇది ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న శంషాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ హైవే కనెక్టివిటీ ద్వారా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ ఈ లొకేషన్ లో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. షాద్నగర్ అనేది లాస్ట్ 10 years గా హైదరాబాద్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ 10 years గా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ చాలా షాద్నగర్ అనేది చాలా ఎక్స్పాండ్ అయ్యింది. రానున్న రోజుల్లో ఇంకా ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే చాలా సెజ్జులు ఉన్నాయి. పూలపల్లి సెజ్జు ఉంది, అండ్ ఎలికట్ట సెజ్జు ఉంది, చందనవెల్లి సెజ్జు ఉంది. నియర్ బై మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కానీ, ఎన్ఆర్ఎస్సి కానీ ఇలా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి కమింగ్ 5 to 10 years లో మంచి రిటర్న్స్ అయితే తీయగలరు. ఆల్సో ఇక్కడ లివింగ్కి చాలా సస్టైనబుల్గా ఉంటుంది, లివింగ్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అండ్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్తో షాద్నగర్ రానున్న రోజుల్లో షాద్నగర్ గ్రోత్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కడతాల్. ఈ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఎలా ఆలోచిస్తారంటే ఇది తుక్కుగూడ నుంచి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. కాకపోతే దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవే యాక్సిస్ మీద విత్ ఇన్ 25 minutes లో తుక్కుగూడ రీచ్ అవ్వచ్చు. ఎయిర్పోర్ట్ కి 35 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు రానున్న RRR కూడా చాలా నియర్ బై, అంటే విత్ ఇన్ 10 minutes డిస్టెన్స్ లో ఉంటుంది ఈ RRR కనెక్టివిటీ. అండ్ దీనికి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది కడతాల్ కూడా ఇంక్లూడ్ అయింది ఈ ఫ్యూచర్ సిటీలో. ఎందుకంటే రీసెంట్ గా అనౌన్స్ చేసిన FCDAలో ఈ కడతాల్ ఉంది. ఈ కడతాల్ చుట్టుపక్కల ఈ కడతాల్ మండలంలో ఉన్న కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా తక్కువగా దొరుకుతుంది. ఇక్కడ స్క్వేర్ యార్డ్ మీకు విత్ ఇన్ 15K బిలోలోనే మంచి ప్లాట్స్ దొరుకుతున్నాయి. ఇలాంటి చోట ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అండ్ నియర్ బై స్కూల్స్ కూడా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ తుక్కుగూడ దగ్గరలోనే ఉంటాయి. కాకపోతే రానున్న రోజుల్లో ఇంకా స్కూల్స్ వస్తాయి అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అండ్ యాక్సిస్ కూడా ఈజీగా ఉంటుంది. తుక్కుగూడ మెయిన్ సెంటర్గా చేసుకుంటే విత్ ఇన్ 25 minutes లో రీచ్ అయ్యే లొకేషన్ ఇది. ఇప్పుడు శ్రీశైలం హైవే ఎక్స్పెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ రావిర్యాల నుంచి ఒక 300 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ రాబోతుంది. ఇది కూడా ఇక్కడ కడతాల్ వరకు కనెక్ట్ అవుతుంది. సో ఇది మంచి లొకేషన్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా బాగుంటుంది. అండ్ సౌత్ పార్ట్ లో ఈ 3 హైలైట్ గా తీసుకుంటే మీరు తుక్కుగూడ అనే ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఫర్ స్క్వేర్ యార్డ్ 30,000 నుంచి 75,000 మధ్యలో ఉంది. అండ్ షాద్నగర్ లో చూసుకుంటే మీకు 10,000 నుంచి 25,000, 30,000 లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు షాద్నగర్ లో 15,000 లోపు, అంటే 10 to 15,000 లోపు ఇన్వెస్ట్ చేసుకుంటే
మంచి ప్లాట్ దొరుకుతుంది అండ్ గ్రోత్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కడతాల్. ఈ కడతాల్లో 15,000 బిలో లోపు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఇదే మంచి టైం. ఇప్పుడు ఈ సౌత్ పార్ట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే రానున్న 5 yearsలోనే మంచి గ్రోత్ చూస్తారు అండ్ లివింగ్కి చాలా బాగుంటుంది ఈ సౌత్ పార్ట్. చాలా రానున్న రోజుల్లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుంది. ఐటీ పరంగా చూసుకున్న ఏఐసిటీ రాబోతుంది, ఫ్యూచర్ సిటీలో శంషాబాద్లో ఐటీ పార్క్ రాబోతుంది. ఇలాంటి ఈ 3 ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఈ 3 ప్లేసెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్ కాల్ చేయండి. మా టీం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకోండి. ఫైనల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.